త్రీ ఇడియట్స్ కథ అందరికీ తెలుసు, కానీ మీరు ఈ త్రీ మంకీస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనిషి అన్నాక ఒక్కొక్కడికొక్క ఏముంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు నా బట్టలకు ఒక్కటే ఏము. అసలు ఆ ఏమేంటి, ఆ ఏముని రీచ్ అవ్వడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏమిటి, ఈ ప్రయత్నంలో ఎదురైన సంఘటనలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ఇట్. ఈరోజు మనం ఫ్రీగా వెళ్ళే జర్నీ. ఏమైనా లారీలో వస్తే ట్రై చేద్దాం. ఏందిరా ఒక్క లారీ కూడా వస్తలేదు. వచ్చి 10 నిమిషాలు కాలేదు. ఫ్రీగా వెళ్ళాలంటే ఆ మాత్రం ఓపిక ఉండాలి మరి. సర్లే చూద్దాం. 12 ఫోన్ ఇచ్చాయి. ఎందుకు మామ గుంజుకుంటావు? అడిగితే ఇస్తా కదా. ఏంట్రా ఛార్జింగ్ 2% ఉంది. నన్ను అడుగుతావేంది? నైట్ వీడి షిఫ్టే కదా, వాడిని అడుగు. అంటే మామా అది ఛార్జింగ్ పెట్టినా కానీ స్విచ్ ఆన్ చేయలేదు మామా. ఎంత పని చేసావురా యూస్లెస్ ఫెలో. మామా మామా ఇప్పుడు నాకు కాల్స్ వస్తాయి ఎలా? బొక్కలే, నీకొచ్చే కస్టమర్ కాల్స్ కోసం అంత షో ఆఫా? నన్నే సోకట్టవా? నువ్వు ఆగ్రా. మామా ఉన్నది 2%. నువ్వు మాట్లాడు, లేదా అది కూడా దొరకదు. వెళ్ళు, నువ్వు మాట్లాడుకోపో. అయినా నువ్వు ఛార్జింగ్ ఎందుకు పెట్టలేదురా? అంటే మామా నైట్ నా పిల్ల ఫోన్ చేసింది మామా. బాగా టెంప్టింగ్గా మాట్లాడింది, అందుకే మాట్లాడా. అసలు మీ అత్త లేక ఏం చేస్తుంటే ఎందుకు ఛార్జింగ్ అయిపోతా నా చేతిలో ఈరోజు. నువ్వు ఫోన్ మాట్లాడుకోపో. ఈరోజు మావని కూర్చుని నేను చంపేస్తా. పెద్ద మనిషి సిగ్గులేదా నీకు? ఎక్స్క్యూజ్ మీ. నాటుకోడిలా ఉంది. యా, గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ యంగ్ లేడీ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నా కార్ పంచర్ అయింది. నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ఈ దగ్గరలో ఏమైనా పంచర్ షాపులు ఉన్నాయా? సో పిటి ఆన్ యూ. మేము కూడా అందరం హైదరాబాద్ వెళ్తున్నాం. మీరు పని చేయండి, ఇలా 2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది. వాడిని ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఓకే, థాంక్స్. సూపర్ రా మామా. ఎంత పని చేసావు మామా? కరెక్టే, ఇంకోసారి ఇలా చేసినట్టు చంపేస్తా. వాడు చెప్పేది అమ్మాయి గురించి మామా. మామా అమ్మాయి బాగుంది కదా? అవునల్లుడు, ఆ టైర్ మార్చే మెకానిక్ ఎవరో గాని అదృష్టవంతుడు. ఆ టైర్ మార్చే అదృష్టవంతుడు. మనం ఎందుకు అక్కడ మామా? అల్లుడు పదా. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఇక్కడ పంచర్ షాపులు చాలా దూరంలో ఉన్నాయి. అవును కదా? ఓకే, అయితే మీరు నాకు హెల్ప్ చేయండి, నేను మీకు లిఫ్ట్ ఇస్తాను. అరే ఈ అమ్మాయికి హెల్ప్ చేసావు అనుకో, ఆ అమ్మాయికి సైట్ కొట్టొచ్చు, ఫ్రీగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఓకే. యాక్చువల్లీ నేను చాలా లాంగ్ నుంచి వచ్చాను, అలసిపోయాను. మీలో ఎవరికైనా డ్రైవింగ్ వచ్చా? ఇడికొచ్చుగా. ఓకే సరే. అయిపోయింది మేడం. ఓకే వెళ్దాం.
నన్ను చూడడం ఆపండి. ఆ? అంటే ఇంత అందమైన మంచి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదండి. అందుకని తినేసేలా చూస్తారా? రేయ్ సిరిసే మిస్ యూ బేబీ అని మెసేజ్ చేసిందిరా. ఆ? అవునా? ఇటువు దానికి రిప్లై ఇస్తా. మన ఒప్పందం గుర్తులేదా? ఫోన్ నీ దగ్గర ఉన్నప్పుడు మెసేజ్ వస్తే తను నీ లవర్, నా దగ్గర ఉన్నప్పుడు మెసేజ్ వస్తే తను నా లవర్. మొన్న నైట్ కూడా ఐ లవ్ యూ అని మెసేజ్ వచ్చింది. నేను కూడా ఐ లవ్ యూ టూ అని మెసేజ్ చేశా. ఏంటి నువ్వు శిరీషకి రిప్లై ఇచ్చినావా? ఇప్పుడు నేను మిస్ యూ బేబీ అని మెసేజ్ పెడతా. నువ్వు మెసేజ్ పెడితే ఈ కార్ని తీసుకెళ్లి లారీని గుద్దేస్తా. నీ చూసుకో. బెదిరింపులకు బెదరను. రే నేను పంపించేస్తున్నా. వద్దు మామ, లారీని గుద్దేస్తా చూసుకో. నేను పెట్టేస్తున్నా. నేను గుద్దేస్తున్నా. నువ్వు దేనికైనా గుద్దుకో, నేను పెట్టేస్తా. నేను గుద్దేస్తా. నేను గుద్దేస్తున్నా. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోలా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. స్విచ్ ఆఫ్. నీకు బుద్ధుందా? కార్ని తీసుకెళ్లి లారీకి గుద్దుతావా? అప్పుడే కదా మా మామ చచ్చేది. వాడితో పాటు నువ్వు కూడా చేస్తావు. నేను గుద్దే నేనెందుకు చేస్తా? మీరేంట్రా పరమానందే శిష్యుల్లా ఉన్నారు? అసలు మీరెవర్రా? మామ అల్లుళ్ళం. మాలాంటి మామ అల్లులు ఈ భూమి మీద ఎక్కడ ఉండరు తెలుసా? అందుకేనా ఒకరి గర్ల్ ఫ్రెండ్తో ఇంకొకరు చాట్ మా చేస్తున్నారు? అగ్రిమెంట్. ఇదేం అగ్రిమెంట్ రా? యాక్చువల్గా ఆయన మా మామ, వీడు నా కజిన్. మేమందరం కలిసి ఒక ఫోన్ కొనుక్కున్నాం. అది మార్నింగ్ 6 to 12 నా దగ్గర ఉంటుంది. 12 to 6 నా దగ్గర ఉంటుంది. 6 to 12 నా దగ్గర ఉంటుంది. మరి నైట్ నైట్ ఛార్జింగ్ పెట్టి రెస్ట్ ఇస్తాం కదా. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది, వీడికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ బ్యాచ్ లో నేనే సింగిల్ కింగ్ని. ఏంటి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటే నన్ను గే అంటున్నావా? ఏమో ఎవరు తెలుసు. నన్నే గే అంటావు? అంతా ఈడి వల్లే వచ్చింది. ఇదిగో, ఈడు. నన్నే కొడతారా మీరు? ఏమైంది పిల్లకి? పిచ్చిలేసింది అట్టర్చాది. మొన్న ఒక చోట చదివారా, అమావాస్య దగ్గరికి వస్తుంటే అమ్మాయిలంతా ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవియర్ చేస్తూ ఉంటారంట. స్టాప్ ది కార్. దిగండ్రా. మా పాపడాలు మా తిందాంరా. తీసుకోండి. తీసుకో. రే మీరెప్పుడు ఇవేం తినలేదా? మేడం నాకు వద్దు. పదండి, పోదాం. రే డబ్బులు ఇవ్వరా? ఆ డబ్బులు మా దగ్గర ఉంటే మేమే ఇచ్చేవాళ్ళం. మీరే ఇవ్వండి. నేనెందుకురా ఇస్తాను? ఏంటి మీకోసం నేను డ్రైవింగ్ చేస్తుంటే మీరు మా కోసం డబ్బులు ఇవ్వలేరా? నేను కదరా మీకు లిఫ్ట్ ఇస్తున్నా. మా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు. డబ్బులు లేకుండా హైదరాబాద్ వరకు ఎలా వెళ్దాం అనుకున్నారు? లారెక్కి సరే కార్ ఎక్కండి. రామా ఈ పిచ్చిదా అంతేమి. పద. దీనికి పిచ్చి ఎప్పుడు అల్లుడు, ఈ దొరుకుతుందంట? అడవిలోకి వెళ్తే చెప్పు మావా. డైనోసార్లు, చెప్పు. గాడిజిల్లాలు, అనకొండాలు ఉంటాయా? ప్లీజ్ దయచేసి ఎవరేం మాట్లాడకండి. ముందరొచ్చి అరిసార్ దగ్గర ఆపండి. సరే మేడం. ఏంది మావాడు ఎప్పుడు చూసిన అమ్మాయిల మడి? వాడు అంతే అల్లుడు, ఎప్పుడంతే. ఏమైంది మావా? అల్లుడు వాటర్ బాటిల్ ఉంటే చూడు, దాహంగా ఉంది. మావా ఉందా? లేదు మావా. వెనక డిక్కీలో చూద్దాం పద. డిక్కీలో ఎందుకు ఉంటది మావా? ఆ పిల్ల లగేజ్ ఉంది కదా, బ్యాగులో ఉంటది, చూద్దాం పద. అవునామా? పా చూద్దాం పా. ఈడేవుడు మావా కార్లో స్పేస్ లేదండి డిక్కీలో పడుకున్నాడు. ఏ బాబు లేగు, ఇక్కడ వాటర్ బాటిల్ ఉందేమో చూడు. మావా తిప్పు మావా. తిప్పలుడు. ఈడేంటి టమోటా సాసు మీదేసుకొని పనుకున్నాడు. తాగి ఫుల్ పడుకున్నాడు మావా. ఉలుకు పలుకు కూడా లేదు. ఆ. ఏంది అంత బాగుందా మామా? మావా బ్లడ్ మామా ఇది. అరే అల్లుడు ఈడు సచ్చిన్నాడు అల్లుడు. అయితే మీరు ఇక్కడేం చేస్తున్నారు?
వెయిట్ చేస్తున్నాం మేడం. సరే కార్ ఎక్కండి. ఇదే వాడిని చంపి డిక్లేసింటది. వద్దు, లోపల మన వాడున్నాడు. పద. మేడం, ఇంతకు అడగడం మర్చిపోయాను. మీ పేరేంటి మేడం? ఏ నాకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపిస్తావా? మా మామ అంతే, అమ్మాయిలు కనిపిస్తే చెత్త కార్తీ కుక్కలాగా ఎగబడతాడు. చెత్త కార్తీ కుక్క. ఏయ్, ముందు నువ్వు కారు ఆపు. నువ్వు ఆవిడ ఎక్కడికైనా వెళ్ళి చావండి. కారు ఆపితే దిగి నేను వీడు నడుచుకుంటూ వస్తాం. మరి వాడిని వదిలేసి ఎట్లా మామ? నన్ను చిత్తకాడితే అంటాడా? వానికి ఇలా జరగాల్సిందే. ఏంటి గుసగుసలాడుతున్నారు? ఏం లేదు మేడం, కారు ఆపితే మేము దిగి నడుచుకుంటూ వెళ్తాం. మీరు దిగి నడుచుకుంటూ వస్తే పెళ్ళికి కాదు శోభనం కూడా అయిపోతుంది. అయితే మీరు పెళ్ళికి వెళ్తున్నారా? అవును, మా ఫ్రెండ్ పెళ్ళి మా చావుకి వచ్చింది. ఏంటి? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాం అంటున్నాను మేడం. ఓ అయితే తెలిసిపోయిందా? ఏంటి బొమ్మ తుపాకియా? నాకెందుకు పెట్టావు? కార్ని హైవే నుంచి పక్కకు పోనివ్వు. సరే. కార్లో డెడ్ బాడీ ఉందని నాకెందుకు చెప్పలే మామా? చెప్పింటే ఇంకా గట్టి ఏడ్చేవాడు. అవునా? చెప్పండి, ముందు మీలో ఎవరిని చంపమంటారు? మేడం ప్లీజ్ మేడం, లైఫ్ లో అన్ని కోరికలు తీరిపోయినాయి. వీడిని చంపండి మేడం, ప్లీజ్ మేడం, నన్ను చంపకండి మేడం. లేదు మేడం, అసలు వాడు మీకు హెల్ప్ చేయకపోతే మీరు మాకు లిఫ్ట్ ఇచ్చేవారు కదా. అసలు మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ముందు వాడిని చంపేయండి మేడం. వీడు కానీ టిక్ ఓపెన్ చేయకపోతే అందరూ లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. వీడిని చంపండి మేడం, మా మామని చంపండి మేడం. చంపండి మేడం, వీడిని చంపండి మేడం, వీడిని చంపండి మేడం, వీడిని చంపండి మేడం, వీడిని చంపండి మేడం. పోనీలే పాపం అని మీ అందరికి లిఫ్ట్ ఇస్తే నన్ను ఇబ్బంది పెడతారా? మీ అందరికీ డెత్ పనిష్మెంట్ తప్పదు. చావండి.